ప్రపంచం మీద బలవంతంగా రుద్దబడినటువంటి ఆర్థిక సంక్షోభం ఏదైనా ఉందంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా మీద అమెరికా పెట్టిన ఆంక్షలు కావచ్చు, యూరోపియన్ నాటో వీళ్ళందరూ కలిసి ఉక్రెయిన్కి తోడు ఉండటం వల్ల కావచ్చు, ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. కరోనా కంటే కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కంటే కూడా ఎక్కువ ఆర్థిక నష్టం సంభవించినటువంటి పరిస్థితి. క్రమంగా ప్రపంచం ఎప్పుడు కోలుకుంటుందా అనేటటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఒక్కసారిగా బంగారం రేట్లు ఎందుకు పెరిగినాయి, ఒక్కసారిగా అంతర్జాతీయంగా ధరలు ఎందుకు పెరిగినాయి, ప్రత్యేకించి ఆయిల్ ధరలు ఎందుకు పెరిగినాయి అంటే ఆ యుద్ధం కారణంగానే. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక కీలకమైన రహస్యాన్ని రష్యాకు సంబంధించినటువంటి ప్రస్తుత మాజీ ప్రధానమంత్రి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి వన్ ఆఫ్ ద కీలకమైనటువంటి మంత్రులు లావ్రోవ్ ఎవరైతే ఉన్నారో ఆయన కీలకమైన పాయింట్ చెప్పుకొచ్చాడు. 2022లోనే ఉక్రెయిన్ యుద్ధం మానేయాలని నిర్ణయించుకుందట, ఒప్పందానికి రెడీ అయిందట, శాంతి ఒప్పందానికి సిద్ధమైందట. ఇద్దరు రష్యాను ఉక్రెయిన్ చర్చించుకున్నారట. కానీ ఈలోపు బ్రిటన్ రంగప్రవేశం చేసి, బోరిస్ జాన్సన్ రంగప్రవేశం చేసి ఉక్రెయిన్ రెచ్చగొట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో శాంతి ఒప్పందం వద్దని చెప్పి ఆపాడట. అప్పట్లో బైడెన్ కూడా అదే చెప్పుకొచ్చాడు, శాంతి ఒప్పందానికి రెడీ అవుతుందని. కానీ ఎవరో శక్తులు ఆపారు అన్నటువంటి. బట్ అతను సహకరిస్తానే వచ్చాడు. అంటే బైడెన్తో పాటుగా ఏదైతే ఆయుధ ల్యాబీ ఆ రోజున రెడీ అయినటువంటి యుద్ధ విరమణని ఆపించి మళ్ళీ యుద్ధం వైపు తీసుకెళ్లారన్న రహస్యం ఇప్పుడు బయటపడుతోంది.